ఇవాళ ఆర్ కృష్ణ గారి జీవిత చరిత్ర ఇంగ్లీష్ పుస్తకంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లనే స్టేట్ కన్వీనర్ లలిత గారు, జాతీయ అధ్యక్షులు కిషోర్ గారు అందరి ఆధ్వర్యంలో పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ కృష్ణ గారు గత 54 సంవత్సరాల నుండి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆయనకు ఒక సండే లేదు, ఒక హాలిడే లేదు, ఏ రోజు కూడా విదేశాలకు టూర్ వేయడానికి పోలేడు. ఈ దేశాన్ని ప్రేమించిండు. ఈ దేశంలో అహర్నిశలు పేద ప్రజల కోసం వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఆయన టైం కేటాయించిండు. ప్రజల్ని ఆయన కుటుంబంగా భావించారు. ఆయన సొంత కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటాడో ప్రజల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించిన గొప్ప మహానాయకుడు ఆయన. ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయరు, ఆయన ఫేస్బుక్ వాడరు. రియల్ హీరో కాదు ఆయన, నిజమైన రియల్ హీరో. ప్రజల మధ్య 24 గంటలు బతికి ఆయన పలాయనవాదం ఎంచుకోలేడు. ఆయన వాళ్ళని ఎదుర్కొంటాడు. డోర్ లేని ఆఫీస్ పెట్టిన గొప్ప నాయకుడు. పలాయనవాదం అంటే అపాయింట్మెంట్ సిస్టమ్. ప్రజలకు జవాబు చెప్పడం రాకుండా అపాయింట్మెంట్ సిస్టమ్ పెడతారు. అది బ్రిటిష్ సిస్టమ్. ఆర్ కృష్ణ గారికి బ్రిటిష్ సిస్టమ్ లేదు, దాన్ని ఎత్తేసిండు. మేడ్ ఇన్ ఇండియా సిస్టమ్. నో అపాయింట్మెంట్, ఎనీ టైమ్ అవైలబుల్. ఆర్ కృష్ణ గారు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. డోర్లు లేవు, బ్రిటిష్ వాడు డోర్లు పెట్టిండు. ప్రజలని దోచుకోవాలి కాబట్టి వాళ్ళకి జవాబు చెప్పలేక డోర్ల మధ్యలో బ్రిటిష్ వాళ్ళు ఆర్థిక లావాదేవీలు చేసేవాళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారం డోర్లు పెట్టడం అంటే. ఆర్ కృష్ణ ఆఫీస్ ఈ భారతదేశంలో డోర్ లేని ఒక రాజకీయ నాయకుని ఆఫీస్. ఎవరైనా పోవచ్చు, మీరు చూడొచ్చు, అక్కడ డోర్ ఉండదు. కేవలం ఏ గరీబుడు వచ్చినా, ఏ పేదోడు వచ్చినా కుల మతాలకు అతీతంగా, కులం అడగరు, ప్రాంతం అడగరు. వేరే దేశం వాళ్ళు వచ్చినా కూడా సాయం చేసే గొప్ప మనసు మన కృష్ణనకు ఉన్నది. ఏ దేశం ఎవరు రాని, ఏ ప్రాంతం నుండి రాని, ఉత్తర భారతీయులు రాని, కేరళ నుండి రాని, ఎవరు వచ్చినా ఏమడగాడైనా వెంటనే ఆఫీసర్లకు ఫోన్ చేస్తాడు, అధికారులతో మాట్లాడతాడు, లెటర్లు రాస్తారు. అట్లాంటి గొప్ప నాయకుడి యొక్క జీవిత చరిత్ర ఆయన అభిమానులంతా కూడా చేయించడం జరిగింది. ఆయన ఇన్నేళ్ల పోరాటంలో ఆయన ఈ రోజు డాక్టరేట్ తీసుకోలేడు, ఒక అవార్డు అడగలేడు, ఒక పైరవి చేయలేడు ఒక అవార్డు కోసం, ఒక డాక్టరేట్ కోసం. ఆయన వల్ల చదువుకొని ప్రొఫెసర్లు అయిన ఎంతో మంది మేధావులు ఉన్నా వాళ్ళని అవార్డు అని కూడా అడగలేడు. నాకు ఏ అవార్డు వద్దు, ప్రజాసేవనే నా అవార్డు, ప్రజలకు సేవ చేయడంలోనే నా ఆనందం ఉంది. ఇట్లనే కొత్త నాయకత్వం నడవాలి, ఇదే బాటల కొత్త నాయకత్వం నడవాలని ఆర్ కృష్ణ గారు అన్న దృఢ సంకల్పంతో, యువకుల కంటే ఉత్సాహంతో ఈరోజు ప్రజలు అందుబాటులో ఉన్నారు. ఆయన యువ నాయకత్వం మొత్తం ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన యువకుల కంటే కూడా ఈరోజు ఢిల్లీలో మాట్లాడుతున్న పేదల విద్య కోసం ఫీజు రియంబర్స్మెంట్ జాతీయ స్థాయిలో పెట్టాలని చాలా మంది అంటారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు, ఇంజనీర్లు ఎక్కువ, మరి వైన్ షాప్లు ఓపెన్ చేయలేరా, లిక్కర్ షాప్లు ఓపెన్ చేయలేరా, దాని గురించి ఎందుకు మాట్లాడారంటున్నాను నేను. ఈ రాజకీయ నాయకులు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీర్లను ఎక్కిస్తారు కదా మీరు, మరి వైన్ షాప్లు ఓపెన్ చేసిరు, బార్ షాప్లు ఓపెన్ చేసిరు, చీప్ లిక్కర్ షాప్లు ఓపెన్ చేసిరు అంటే అవి మాత్రం ఓపెన్ చేయొచ్చు, వాటి గురించి మీరు మాట్లాడరు. అది కూడా బ్రిటిష్ వ్యవస్థనే, గురుకులాల వ్యవస్థ, భారతీయ వ్యవస్థ. ప్రతి విద్యార్థిని ఆ రోజు తల్లిదండ్రులు దూరంగా గురుకులాలకు పంపించారు. ఈరోజు ఆర్ కృష్ణ కూడా అదే కొడుతుండు. ఆ లిక్కర్ వ్యవస్థ వద్దు, ఇంటింటికి ఊరూరికి మొత్తం బెల్ట్ షాప్లు ఓపెన్ చేసి తెలంగాణ నాశనం చేసిరు. దమ్ముంటే వాటి గురించి మాట్లాడండి. యువతని ఏ వ్యవస్థలు నాశనం చేస్తున్నాయో వాటిని రూపమాపుదాం తప్ప ఇంజనీర్లు అయితే తప్పేముంది, ఇంటింటికి ఇంజనీర్ అయితే తప్పేముందని ఆర్ కృష్ణ గారు ఒక మక్కువని సంకల్పంతో పోరాడుతారు. కాబట్టి ఆయన బాటల ఇట్లాంటి స్కీమ్స్, ప్రతి పేదవాడిని చదివించే స్కీము దేశవ్యాప్తంగా ఈరోజు ఆ లిక్కర్ దాగి, ఆల్కహాల్ దాగి పేదరికంలోకి వెళ్ళిపోయింది భారతదేశం మొత్తం. హార్ట్ అటాక్లతో 30 ఏళ్ల పిల్లలకు గుండెపోట్లు వస్తున్నాయి, లివర్ ఖరాబ్ అవుతుంది, లివర్ క్యాన్సర్ వస్తుంది, లివర్ సిరోసిస్ వస్తుంది. వాటి గురించి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎవరు మాట్లాడట్లేరు. కేవలం ఇంజనీర్లను ఎందుకు చేయాలి, మరి ఏం చేయాలి చెప్పండి? రాజకీయ నాయకులను చేయాలా? రాజకీయ నాయకులను చేస్తే ఏం చేసిరు? రాష్ట్రాలను అప్పులపాలు చేసిరు, దేశాన్ని అప్పులపాలు చేసిరు. చిన్న సింగపూర్ లాంటి దేశం ఈరోజు మిగులు బడ్జెట్లు ఉంది, వనరులు లేని దేశం. అది ఇంత సంపన్న దేశమైన భారతదేశం, అన్ని వనరులు ఉన్నాయి, గొప్ప చరిత్ర ఉంది. ఈరోజు అప్పులపాలైంది ప్రతి రాష్ట్రం. ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అప్పులపాలైంది దేశంలో. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఏం దోచుకుందాం ఈ దేశం నుండి చూడకండి. మీరు ఇన్స్టాగ్రామ్ లో బ్రతకకండి. మీరు కృష్ణలాగా ప్రజల మధ్య బతకండి. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ లో బతకడము, యూట్యూబ్ లో రీల్స్ చేయడము, ఇవి కాకుండా ప్రజల పేదోడి ఇంటికి పోండి. మీరు వాళ్ళ ఇంట్లో పెరగన్నం తినండి. మీకు వాళ్ళ బాధలు తెలుస్తాయి. చట్టాలు అయితే అవే. కృష్ణన్న పేదలతోటి వాళ్ళ బాధ సాధకాలు ఏవైతే చూసిరో అవే చట్టాలైనవి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అయింది, గురుకులాలు అయినాయి, హాస్టల్ అయినాయి, ఇంజనీర్లు లేరు. 50 దేశాల్లో అయిన వాళ్ళ చదువుకున్న వాళ్ళు 50 దేశాల్లో ఇవాళ ఉన్నారంటే వాళ్ళతోటి ఆయనకు ఉన్న అనుభవాలు, వాళ్ళ కష్టాలే ఈరోజు ఇన్ని స్కీమ్స్ అమలయ్యేటట్టు చేసింది. కాబట్టి ఇవాళ ఈ ఆంగ్ల పుస్తకం రావడం నిజంగా గర్వకారణం. ఇది రేపు పార్లమెంట్లో పంచబోతున్నాము. ఎందుకంటే ఆయన ఏ పోరాటాలు చేస్తే ఏ చట్టాలు వచ్చినాయి, ఎంతమంది చదువుకురో పార్లమెంట్ మొత్తం తెలిసి, పార్లమెంట్లో ఏం మాట్లాడుతున్నారు బియ్యం గురించి,
జూట్ బ్యాగ్స్ గురించి, డేటా గురించి, మొబైల్ డేటా, ఇట్లా చిన్న చిన్న వాటి గురించి మాట్లాడుతారు. కాబట్టి వీటి గురించి కాకుండా పేదల సాధక బాధకాలు తెలిసి వాళ్ళని ఇంటింటికి ఒక ఐన్స్టీన్ చేయాలన్న ఈ లక్ష్యంతో ఆర్ కృష్ణ పుస్తకాన్ని ఢిల్లీలో పంచబోతున్నాం. థ్యాంక్ యూ. ఆర్ కృష్ణన్న ఒక మామూలు నాయకుడు కాదు. కింది స్థాయి నుంచి దొరల కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి దొరతనం లేకుండా నిరుపేదల కోసం 50 సంవత్సరాల ఉద్యమం ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు, గురుకులాలు, హాస్టళ్ళు ఈ 2 రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తంలో కూడా ఆర్ కృష్ణన్న వల్ల 50 నుంచి 60 దేశాలలో ఉన్న శాస్త్రజ్ఞులు మొత్తం ఆర్ కృష్ణన్న పెట్టిన హాస్టళ్ళు, ఈ గురుకులాలు వాటి వల్ల అభివృద్ధి చెంది ఈరోజు చాలామంది మండల్ కమిషన్ వేయడానికి కారణం కృష్ణన్ననే. కృష్ణన్న వల్ల కొంతమంది టీచర్ల నుంచి కలెక్టర్ల వరకు ఐఏఎస్ ఐపీఎస్లు ఎంతోమంది అధికారులను తయారు చేసిన ఘనత కృష్ణన్నది. అలాంటి వ్యక్తి ఎలాంటి పదవులు ఏమి ఆశించకుండా ఎన్టీఆర్ మొదటిసారి పిలిపించి మినిస్ట్రీ ఇస్తా అంటే కూడా తీసుకోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల పక్షాన 24 గంటలు తలుపు ఓపెన్ చేసి నిరుపేదకు ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకుండా నిస్వార్థంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవలు అందిస్తూ చేస్తున్న కృష్ణన్న అడుగుజాడల్లో నడవడం కోసం నేను తెలంగాణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర ప్రధానదర్శిగా అన్నగారు నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. అన్నగారికి, డాక్టర్ అరుణ్ బాబు గారికి ధన్యవాదాలు. వారు నా పట్ల చూపిన ఆర్థిక ప్రేమతో నేను దీనికోసం అహర్నిశలు కష్టపడుతూ బీసీ విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా అణగారిన వర్గాల కోసం అభివృద్ధి చేయడం కోసం దాని కింది స్థాయి నుంచి బూత్ కమిటీ నుంచి దేశ స్థాయి వరకు తీసుకెళ్తూ దాన్ని పటిషన్ చేస్తానని చెప్పి ఆ విధంగా ముందుకు పోతానని నాకు ఈ అవకాశం ఇచ్చిన టైగర్ ఆర్ కృష్ణ గారికి, డాక్టర్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.